ఈరోజు నాకు మనకి ఒక ఛాలెంజ్, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, పెరుగు తిన్నాను. నా నిద్ర వచ్చేస్తుంది. కావ్య జుట్టు అమ్మా వేసాను, కలుపుకోవాలి కానీ చారు పెట్టలేదు. చారు సాయంత్రం పానీపూరి తెప్పిద్దాం. ఆ జుట్టు అంతా ఎగిరిపోతుంది. జుట్టు అంతా పాపం తలస్నానం చేసింది ఎగిరిపోతుందమ్మా. నేనేమనట్లేదే, అక్కడ క్లిప్ పెట్టుకోవాల్సింది. ఇలా జరిపే దీంట్లో చెవి దగ్గర తోసేసుకో, అన్నంలో పడదు. ఈ బల్లే మాకు సరిగా లేదు, విరిగిపోయిన బల్ల. కొత్తది సెట్టే అవ్వట్లే బల్ల. ఎప్పుడో ఇటు రాసుకునే బల్ల అలాగే చేస్తున్నాం. ఆ వీడియోస్ కూడా వెనక్కి అలాగే. పోడు క్లియర్గా లేదు. జట్టు రెండు ఈగలు ఎదరికి తీసుకొచ్చావు గుణాలు అయ్యిలా. ఇప్పుడు బాగుంది. ఎందుకు ఇలా వచ్చినాయి నాకు పడిపోయింది. మళ్ళా కర్రీ కలుపురా, చికెన్ కర్రీని. ముక్కలన్నీ పక్కకి ఏరేరి పెడతావారా? ఉప్పు వేసాను, సరిపోతే కర్రీ గుజ్జి కలుపుకో. అన్నయ్యకి ముక్కలు ఎక్కువ వెళ్ళినట్టు ఆడల్లి దానికే ఎక్కువ వేసా. వాళ్ళు ఎగ్గిన తినలేదు, నువ్వేమీ తినలేదు. ఎందుకంటే తింటున్నా నోటితో పీక్కోరా. నువ్వెన్నా వెండి తిన్నావు తెలుతుందిలే ఇక్కడ వీడియోలో. ఒక ముక్కలు షో చేసా ఇప్పుడు దాకా. కనీసం వాళ్ళు ఎగ్గిని కూడా తినలేదు, లెగ్ పీస్ కూడా. ఏంటిది అంత లేదమ్మా. ముందు చెప్పాలి, వెనక చెప్పాలి, స్వార్థం ఉండకూడదు. గుణ మొన్న కూడా అలాగే తినిపించావు. ముందు చెప్పాలని చెప్పి దానికి ఉసిరి ఎండి ఇసురుగా తినిపించావుగా. ఎందుకు కావ్య పౌడర్ కొట్టు తీసుకొచ్చి, పౌడర్ మొహం మీదలో కొట్టు తెల్లగా. ఐదా అంటే మొత్తం అది ఇంటే ఉండదు కాబట్టి అది కొంచెం తీసి పౌడర్ వస్తుంది. అరే నువ్వు తినలేదురా, లెగ్ పీస్ అలాగే ఉండిపోయిందిరా. షోయింగ్ అది బాగా బ్లాక్ వస్తుంది. ఇంకా వేరేది ఏదని చెప్పు, మళ్ళీ ఏమన్నా అయ్యిద్ది. చూడు బ్లాక్గా వచ్చేస్తుంది. స్లోగా తింటరా, నీది అవ్వలేదు కానీ లెగ్ అలాగే ఉంది. అంత సీన్ లేదు సాయి. పెట్టి ప్రతిదీ అలాగే చెప్తున్నావు నువ్వు. షోయింగ్ పెద్దయ్యా మంచి నీళ్ళకి ఎత్తి పోసుకో. కావ్య చెప్పు పనిష్మెంట్ ఏంటో. నిజమే, కూరలు ఇలాగే ఉంచేసాడు, లెగ్గిన అలాగే ఉంచాడు, కూర మొక్కలు అలాగే ఉంచాడు. కావ్యకి ముందు ఎలా ఉంది, ఏం తినాలి చెప్పవే.
నువ్వే తిన్నావులే, వాడికి ఏం చెప్తావు చెప్పు. ఏం లేదులే కానా, అబద్ధాలు అడిగారా ఛానల్ అది. అవునా, లేకపోతే నువ్వు తినేసావు. సరే రైస్ గురించి తర్వాత చూద్దాం. ముక్కలు తినేదే కావేగా ఎక్కువ వేసా ముక్కలు. కాలుతో తర్వాత వీడియోలో చూసుకుంటే నీకు ముక్కలు వేయలేదు, ఇది మెత్తంది నవ్వులతో పన్నికి పిండి ఉందని చెప్పి ఇది వేసాను. సగం తినలేదు, కొన్ని ఈ ముక్కలు తినలేదు. నువ్వు ఏదైనా నువ్వే ఓడిపోయినప్పుడు ఏం తినని చెప్పు కావి. డాడీ 4 వీగుతాడు పేపర్లో. ఆశ కూర ఏంటమ్మా? అన్నం అవ్వలేదమ్మా నీది. చూపి అమ్మా. నువ్వే ఓడిపోయావురా. సరే ఎందుకు ఓడిపోయి చెప్పు. ఎందుకు ఓడిపోయామండి? ఇక ముక్కలు తినలేదు, రైస్ తినలేదు. రైస్ తినాలని అసలు నార్మల్ వీడియో. రైస్ కూడా ముందు తినలేదు కదా, దాందే. రైస్ ఎంతో ముందు తినలేదమ్మా నేను. దాందే పిచ్చి పిచ్చి ఆకలి తీసురా, మాకు తమల బాగా తీసురా పోనీ. రైస్ ఎంతో ముందు తినలేదు నేను. వీడియో ఉంది కదా గున్నమ్మ, జ్యోతి మరి అది తర్వాత చూద్దుగా. ఎందుకు తర్వాత చూడను? ఇది ఇప్పుడు ఎలా ఆపేస్తే ఎలా తీయను, అదేదో చేస్తుందిగా. అమ్మ రామ్మ, వీడియో ఎక్కడ ఆగిపోయింది? నువ్వు వేసాలు అయిపోకుండా మామూలుగా తీసిరేదన్నా. అసలు అనవసరంగా కర్రీస్ వేసాను, కర్రీస్ కూడా కలుపుకోవాలి. ఆగాగు, ఏంటిది? తవలబాగలో ఏం పెట్టు? తవలబాగలో కారం వేసుకొచ్చావేంటి? అంత ఉప్పా? లాస్ట్ టైం అయినా సరే అంత ఉప్పు తింటా. ఉప్పు అంత తింటా. ఉప్పు వేసాడా? సరే మడత పెట్టి. అంత ఉప్పు వద్దు. తవలబాగా ఏదైనా వాడు కానీ అంత ఉప్పా? సాయి వదిలేసారు. ఉప్పు ఏంటి ఈ రోజు అయితే ఈ బిర్యానీ తిని ఇంత ఉప్పు తింటే ఏంటి ఇలా ఉంది? నా కొడుక ఇంత కనబడుతుందా ఉప్పు? నా కొడుకు నీ కొడుకు అంటున్నావు చూడు. మడత పెట్టి తింటున్నాడు కదా, ఉప్పే కదా మడత పెట్టాడు. అంత ఉప్పా? ఇంకా దులుపుకోకుండా తిను. ఎలా తింటావా బాబు? నవల సాయి, దాన్ని నువ్వు ఇక్కడ ఇలా ఇలా అని చూపిస్తావు కదా, చూపి. ఎందుకు ఓడిపోయావు? సర్లే తిను, తమలపాకు మంచిదేలే, లోపల ఏమన్నా ఉంటే పోయిద్ది. ఉప్పు తీసుకొచ్చి పెట్టింది దీనికి, ఈసారి ఇంత ఉప్పు తీసుకొచ్చి పెడతాడు. లెగ్గిల్లో కలుతుందిరా ఉప్పు. అయ్యో, పౌడర్ కొట్టిద్దేమో చక్కగా అనుకున్నాయి. ఉప్పు పోసుకొచ్చింది. ఎంత ఉప్పు ఉప్పుగా ఉంది. తీసుకొచ్చాడు పౌడర్ కొట్టి దాంట్లో ఉప్పు కలిపిస్తా. దేంట్లో ఉప్పు కలిపిస్తా? తమలపాకు తింటే మంచిదే. అన్నీ కలుపుతా. రాగా ఆడపిల్ల తినొచ్చు, మా పిల్లడు తినకూడదు. రాగాక ఆడపిల్లకి హెల్తీ. ఎవరో వచ్చారనుకుంటు కదా, మింగావా? దాన్ని కూడా ఎందుకు పెట్టుకోమన్నా? చెప్పండి. ఊపుకోరా తలకాయి, ఊపికి ముక్క నవలట్లేదు నీ పళ్ళకి, పాపం పిన్నికి. ఆడికి తిండ వస్తే ఇదంతా తినేవాడు. మళ్ళీ రన్నింగ్ బాయ్, హీరో బాయ్.
ఇద్దరికి ఒక క్షణం పడట్లేదమ్మా. సెలవులు అయిపోయినాయి అమ్మ. రేపు నుంచి స్కూల్స్. చెప్పు కావ్య. అయిపోయింది. ఇంకా దేంట్లో పెడతాడు కావ్య? అంత నవ్వులిందోడు. చూపిరా నాయన, చూపిరా. ముక్కే అంట. అయిపోయింది, అదిగో ముక్కే ఉంది. ఇంకెప్పు కావ్య. ఈ వీడియోలో మా అమ్మాయి గెలిచింది, మా అబ్బాయి ఓడిపోయాడు. అందుకే తమలపాకు ఉప్పు తిన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛాలెంజ్ వీడియోస్ ఏం చేయాలో కామెంట్ చేయండి. చెప్పండి. బాయ్ అన్న. నువ్వు చెప్పవేవే. అమ్మో, ఈవిడ గెలిచిందంటే ఇన్ని వీడియోలు ఈవిడ స్టైల్తో పోతుంది. బాయ్ బాయ్ బాయ్.